సార్ ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అనేది వైసీపీ పదే పదే చెప్తుంది. రాష్ట్రంలో జరిగే పరిస్థితి మీ అభిప్రాయం ఏంటి? గత ప్రభుత్వంలో నేను చెప్తున్నాను అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా నేను గెలిచాను, ఇవాళ ప్రతిపక్షం లేదు, నేను మళ్ళీ నేనే రాజుని అన్న విధంగా వెళ్ళిపోయి ఆ రోజు ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు. అంటే మాట్లాడకూడదు, మీటింగ్లు పెట్టకూడదు, అసలు ఆ పరిపాలన మనం చూస్తున్నాం. గతంలోనే రాజారెడ్డి రాజ్యాంగం చెప్పి వీళ్ళు అన్నారు. సో ఆ పరిపాలన ఆయన ఆ రోజు ఏదైతే చేశాడు, అసలు రాజారెడ్డి రాజ్యాంగం ఏంటి, రెడ్ బుక్ పరిపాలన ఆ రోజు కూడా అదే. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాల్సిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ప్రకారం పనిచేయటమే. సో ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అయినా ఇప్పుడు ఆ రోజు పలానా వ్యక్తి మాట్లాడితే మాట్లాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కేసులు పెడుతున్నారు. ప్రాసెస్ అది కాదు కదా. ఒక కేసు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా లేదా, అతను ఫిట్ కేసా కాదా, విచారణ చేయాలి, విచారణకి మళ్ళీ పంపాలా లేదా, అది కాదా. అది వాళ్ళు చేశారు. ఎందుకు? దే వాంట్ టు సప్రెస్ ది ఆపోజిషన్ అండ్ ఆల్. ఎప్పుడైతే ఏం రాగానే నేను అవన్నీ మాట్లాడాం, ఆ ప్రభుత్వం అన్ని చేశారు, అన్ని మాట్లాడాం. ఆ ప్రభుత్వం వీళ్ళు మాట్లాడింది లేదు. చట్టబద్ధ పాలన లేదన్నారు, అప్పులు తెచ్చారన్నారు, మూడోది వచ్చేకి అసలు విచ్చవిడిగా అవినీతి అన్నారు, నాలుగోది వచ్చేకి పిచ్చ బూతులు తిడుతున్నారని మాట్లాడారు. అంటే ఇవన్నీ నోట్ చేసుకోండి, ఇవన్నీ అన్ని వీళ్ళు చేస్తున్నారు. సేమ్ అదే ఇప్పుడు అన్ని ఇంకెక్కువ ఇంకొంచెం పాళ్ళు పెంచేసి. సో ఆయన ఏదైతే రాజారెడ్డి రాజ్యాంగం అని ఈయన రెడ్ బుక్ అని ఇంకా వాళ్ళన్న సీక్రెట్గా చేసేవాళ్ళు. నేను రాజారెడ్డి రాజ్యాంగం చేస్తానని రాసి రెడ్డి అనలేదు, ఇంటర్నల్ చేసేవాడు బాబు. ఏనైతే అసలు నేను చేస్తానని రెడ్ బుక్ చూపిస్తా ఉన్నాడు, డైరెక్ట్ చెప్పేస్తా, రెడ్ బుక్ చూపించేస్తా. ఇంకెక్కడ రాష్ట్రంలో కొత్త సమస్య ఏంటంటే మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెడుతున్నాడు. ఆయన జైలు మనోభావాలు దెబ్బతిన్నాయని పెట్టలేదు, ఎవరన్నా అబ్జర్వర్ ఉంటే కేసు పెట్టాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే మనోభావాలు దెబ్బతిన్నాయని వేపించి పోసాని కృష్ణమురళి చూసాం. ఆయన అసలు రాజకీయాల్లో వదిలేశాడు. ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన టార్గెట్ చేసి కొట్టేయాలని మొత్తం స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్నింటిలో కేసు పెట్టిస్తాడు. అసలు ఎట్లా తీసుకుంటారో నాకు కూడా అర్థం కావట్లేదు. అది నేను మీరు అడిగారు కదా, భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ఏంటి, సో రెడ్ బుక్ ప్రకారం రాజ్యాంగం ఏంటంటే ఇదే అసలు రాజ్యాంగం. మనకి అంబేద్కర్ రాజ్యాంగం వదిలేసి ఇప్పుడు ఏం చెప్పినాడు కాబట్టి మనోభావాలు దెబ్బతింటాయి అని రాష్ట్రంలో 200 స్టేషన్లో కేసులు పెట్టారు అనుకో. 200 స్టేషన్ కేసుల్లో చచ్చిపోతారు వాళ్ళు, చంపేయాలని చంపేయచ్చు. ఈ 200 పోలీస్ స్టేషన్లో వెళ్ళే జీపుల్లోనే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న చంపేయచ్చు.